హాయ్ బ్రో. హాయ్ బ్రో. జాక్ సినిమా ఎలా అనిపించింది భయ్యా? జాకు చూడాలంటే నువ్వు కావాలి క్రాకు భయ్యా. ఏంది భయ్యా ఈ సినిమా? అసలు సిద్ధు జనరల్ గడ్డనే నా భయ్యా. ఈ సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ ఏం చేసావయ్యా? సిద్ధు జనరల్ గడ్డ మొత్తం ఆగం చేసావు. టిల్లు స్పేరు రాధిక ఎన్నో సినిమాలు చూసి అభిమానంతో వస్తే ఇక్కడికి వచ్చేసరికి సినిమా మొత్తం ఏదో రకంగా చూపెట్టారు. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా అంతా ఏం లేదు. సిద్ధు జనరల్ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాము, కానీ బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం సిద్ధు జనరల్గా అంతగానో వాడలేదు. ఏదో అన్ని స్టోరీలు కలిపి మిక్స్ చేసి చూపించినట్టయితే కనిపించింది. హీరోయిన్ నచ్చలేదా? హీరోయిన్ బేబీలో అంతా చూపెట్టలేదు భయ్యా. హీరోనే ఎక్కువ చూపెట్టారు. హీరోయిన్కి రోల్ కొంచెం తక్కువ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జబర్దస్త్ ఉంది భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమైనా మనం రాసి డైలాగులు అయితే భయ్యా ఉంటాయి. సిద్ధు జొన్నలు గంట డైలాగ్ గురించి చెప్పలేము. డీజే టిల్లు రాధిక ఇందులో మన వైష్ణవి డైలాగులు అయితే జబర్దస్త్ ఉంటాయి భయ్యా. నిజంగా తెలుగు ఆగి హిందీలో కూడా డైలాగులు జబర్దస్త్ ఉన్నాయి. మన హైదరాబాద్ ఈ స్టైల్లో సిద్ధు జొన్నలు గడ్డ అయితే ఇచ్చి పడేసిండు. ప్రకాష్ రాజు బొమ్మరిల్లు భాస్కర్ మళ్ళా ప్రకాష్ రాజు బొమ్మరిల్లు భాస్కర్ సెంటిమెంట్ పెట్టింది, కానీ ప్రకాష్ రాజు దీడు ఏం లేదు, అంతా ఆగం చేసి పడేసిండు ప్రకాష్ రాజు అయితే సినిమాని మొత్తం. ఓకే, టోటల్ గా సినిమాకి టోటల్ గా సినిమాకి అయితే భయ్యా 2.5 ఇస్తా భయ్యా. మా అంచనాలకైతే రాలేకపోయిండు సిద్ధు. ఓకే, థ్యాంక్ యూ.